ఈ వీడియోలో తెలివిగల భార్య అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. భువనగిరి ఒక కొండ ప్రాంతం. ఆ కొండ దిగువన ఉన్న ఒక చిన్న ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ ఏకైక సంతానం వాసు. వాసు అమాయకుడు. అంత తెలివైనవాడు కాదు. అమాయకత్వం కారణంగా అందరితోనూ మంచిగా నడుచుకునేవాడు. చిన్న చిన్న కళ్ళతో చాలా అందంగానూ ఆకర్షణీయంగానూ కనిపించేవాడు వాసు. వాళ్ళని ఇంటిని ఆనుకొని ఒక చిన్న సెలయేరు పారుతూ ఉండేది. వాసు తరచూ ఆ సెలయేటి ఒడ్డున ఒక బండపై కూర్చొని వేణువును ఊదుతూ ఉండేవాడు. చుట్టుపక్కల మేకలు మేస్తూ ఉండేవి. సెలయేటి నీళ్ళలోని చేపలు సూర్యరశ్మి పడి మిలమిలా మెరిసేవి. వాసు జంతువులు పక్షుల జోలికి వెళ్ళేవాడు కాదు కనుక అవి కొంచెం కూడా భయపడకుండా వాసు సమీపంలోకి వచ్చి ఆడుకునేవి. అయితే కొడుకు వాలకం చూసి వాడి తల్లిదండ్రులు దిగులు పడసాగారు. తాము రేపు మాపో చనిపోతే అమాయకుడైన వాడెలా బతకగలడు అన్న విచారం ఆ వృద్ధ దంపతులకు పట్టుకుంది. ఒకనాడు వాసు తల్లి గూట్లో కోడి పెట్టిన గుడ్డుని తీస్తూ, రేపు మన వాసు గతేం కాను, మనం పోయాక లోకం పొగట తెలియని ఆ అమాయకుడి మంచి చెడ్డలు చూసుకునేది ఎవరు అని అడిగింది భర్తను బాధగా. ఆ మాటలకు మేకల వద్ద పాలు పితుకుతున్న వాసు తండ్రి ఆమెకేసి తలెత్తి చూశాడు. కానీ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్న ఆయన చూపులు దూరంగా కనిపించే మంచు కప్పిన కొండల మీద పడ్డాయి. ఎక్కడో కూర్చుని వాసు వాయిస్తున్న వేణునాదం మందవాయువులతో కలిసి వచ్చి ఆయన చెవులను సోకింది. ఆనాటి రాత్రి వాసు తండ్రికి నిద్రపట్టలేదు. పడక మీద పొర్లి పొర్లి పడుకున్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచి కొడుకుని తట్టి లేపుతూ, వాసు లేరా, నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. వాసు కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చున్నాడు. అప్పుడే తెల్లవారుతున్నది. కొండలు మెల్లమెల్లగా కనిపించసాగాయి. కోడికోతలు, పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. వాసు తండ్రి వెంట పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కొట్టం లోపలికి వెళ్ళి ఒక ఆవుని పట్టుకుని వచ్చాడు. ఆవుని తెచ్చి వాసుకి ఇచ్చాడు. మీ అమ్మ ప్రాణప్రదంగా మేపుతున్న ఆవు ఇది. దీనిని నీకు అప్పగిస్తున్నాను. దీన్ని పట్టుకుపోయి డబ్బు సంపాదించుకొని రావాలి అని చెప్పాడు. కొంతసేపు ఆగి, అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఈ ఆవును అమ్మడం కానీ దీన్ని చంపి మాంసం విక్రయించడం కానీ చేయకూడదు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు డబ్బుతో రావాల్సిమా అన్నాడు. వాసు సరేనని తల ఊపి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆవును పట్టుకొని బయలుదేరాడు. చిన్న కొండెక్కి కొంతసేపటికి లోయను దాటాడు. దారిలో ఆకులలములు మేస్తూ ఆవు వెళ్తుంటే తాను వెనుక వెళ్తున్నాడు. ఆకలికి దారిలో కనిపించిన పళ్ళను కోసి తింటూ సెలయేళ్లలో దప్పిక తీర్చుకుంటూ వాసు ఆ రోజంతా నడిచాడు. సాయంకాలానికి బాగా అలసిపోవడంతో ఒక దేవదారు చెట్టు బోధకు ఆనుకొని కూర్చున్నాడు. ఆవు అక్కడి గడ్డిని మేయసాగింది. దానిని చూస్తూ వాసు మనసులో ఇలా అనుకున్నాడు, నేను నిన్ను అమ్మకూడదు, మాంసం కోసం చంపకూడదు, అయితే డబ్బు మాత్రం సంపాదించాలి. అదెలా సాధ్యం? ఇలా చెప్పడంలో నాన్న ఉద్దేశం ఏమిటి అనుకుని ఆవు వైపు చూశాడు. ఆవు తల వంచుకొని నెమరు వేయడంలో నిమగ్నమై ఉండటంతో దాని తల మీద ప్రేమతో తట్టి పచ్చిక మీద నడుమాల్చాడు. ఆ రాత్రికి చెట్టు కింద అలాగే నిద్రపోయాడు. మరునాడు పక్షుల కిలకిలా రావాలతో నిద్రలేచాడు. ఉదయం అయిపోయింది. కళ్ళు తెరవగానే ఆ దారిని వెళ్తున్న కొందరు వ్యక్తులు కనిపించారు. వారు వెళ్ళేది అక్కడ సమీపంలోని పట్టణంలోకి. దాంతో వారితో కలిసి వెళ్ళాడు. పట్టణానికి సమీపంలో ఒక చిన్న గ్రామం వద్దకు వెళ్ళారు. అతను గ్రామంలోకి వెళ్లే సమయానికి వర్షం ప్రారంభమైంది. ఆవుతో సహా ఒక ఇంటి వసారాలో నిల్చొని ఏం చేయాలని ఆలోచించసాగాడు వాసు. ఇంతలో తలుపు తీసుకుని బయటకు వచ్చిన ఒక మహిళ, ఎవరు నీవు, ఏం కావాలి అని అడిగింది. దానికి వాసు, నేను కొండ మీద ఉంటాను. పట్టణానికి వెళ్తూ ఉండగా చీకటి పడింది. వర్షం పడుతుండడంతో ఇక్కడ తలదాచుకున్నాను అన్నాడు. దాంతో ఆమె లోపలికి పిలిచింది వాసుని. గది లోపల ఒక వ్యక్తి మంచంపై పడుకొని ఉన్నాడు. అతడు ఆమె భర్త. వారి కుమార్తె రమ్య వంట చేస్తుంది. మంచంపై పడుకున్న వ్యక్తికి జ్వరం వచ్చింది. తాగేందుకు పాలు లభించలేదని మాటల మధ్య వారు చెప్తారు. ఈ విషయం విన్న వాసు తన ఆవు పాలు పితికితే పాలు వస్తాయని చెప్తాడు. వారు సంతోషంతో పాలు పితికి ఇంటి పెద్దకు ఇచ్చారు. వాసుకు ఆహారం ఇచ్చి పడుకునేందుకు చాప ఇచ్చారు. రాత్రి అక్కడే పడుకున్నాడు వాసు. నీ పేరేమిటి అని అడిగింది రమ్య. వాసు అన్నాడు. కొంతసేపు అయ్యేసరికి వాసు ముఖంలో విచారం కనిపించడంతో రమ్య ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ విచారపడుతున్నట్లుంది, కారణం ఏమిటి అని అడిగింది. వాసు ఏదీ దాచకుండా తన తండ్రి విధించిన నియమంతో పాటు తను బయలుదేరి వచ్చిన కథంతా చెప్తాడు. రమ్య చాలా ఓర్పుగా అంతా విన్నది. వాసు చెప్పడం పూర్తవగానే పకపక నవ్వుతూ, దీనికింత విచారం ఎందుకు? పరిష్కారం చాలా సులభం. ఆవు పాలు నమ్మితే డబ్బు వస్తుంది. పాలతో వారు పెరుగు, ఎన్నో తినుబండరాలు తయారు చేసుకుంటారు అన్నది.
వాసుకు చిమ్మ చీకట్లో మెరుపు మెరిసినట్టయింది. వాడి మనసు ఆనందంతో ఉప్పొంగింది. తండ్రి నిబంధనను పాటించగలుగుతున్నందుకు వాడు పరమానందం చెందాడు. ఎగిరి గంతేసి, అద్భుతమైన ఆలోచన! నాకు స్ఫురించనే లేదు. చాలా కృతజ్ఞతలు రమ్య, చాలా కృతజ్ఞతలు అన్నాడు. మరునాడు ఆవును తీసుకుని పట్నం వెళ్ళాడు వాసు. ఆవు పాలు అమ్మి డబ్బు సంపాదించి డబ్బుతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు కనిపించగానే ఆప్యాయంతో వాళ్లను కౌగిలించుకున్నాడు వాసు. ఆ తర్వాత బట్టలలో భద్రంగా దాచిన డబ్బును తీసి తండ్రికి ఇచ్చాడు. తమ బిడ్డ అంత త్వరగా డబ్బు సంపాదించి తిరిగి రావడంతో తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. నాయనా వాసు, పరిష్కారం నీకు నువ్వే ఆలోచించావా, లేక నీకెవరైనా సాయపడ్డారా అని అడిగాడు తండ్రి. అప్పుడు వాసు, నాన్న, రమ్య అనే అమ్మాయి నాకు ఈ చక్కని సలహా ఇచ్చింది. వాళ్ళు కొండకు ఆవల ఉంటారు అని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు చాలా సంతోషించి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ అమ్మాయి రమ్య చాలా తెలివైనదిగా కనిపిస్తుంది. ఆమె మనవాడికి తగిన భార్య. మనం లేకపోయినా వాడి మంచి చెడులను ఆ అమ్మాయి చూసుకోగలదు అన్నది వాసు తల్లి భర్తతో. మరునాడే వాసు తండ్రి రమ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాసు రమ్య పెళ్లి ఏర్పాటు చేశాడు. పెళ్ళయ్యాక వాళ్ళెంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటంతో అది చూసి వాసు తల్లిదండ్రులు తమ కొడుక్కి తెలివైన భార్య దొరికినందుకు చాలా సంతోషపడ్డారు.